హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మోహరానికి సంబంధించిన 10 రోజులు పీరీల పండుగగా పిలువబడతాడు. ఈ 10 రోజులు పీరీలను బడి సవార్లని పెట్టి ఇలా దేవుడు వస్తుందని నలుపుకోడు కావచ్చు. ఇలా చేయడము డబ్బు సప్పులు పెట్టి ఊది పొగలతోటి ఇలా చేస్తూ గజ్జలు కట్టుకొని అంతా ఆటలాడుతూ ఉంటారు. ఈరోజు ఇక్కడ అగ్నిగుండాలు అంటే నిప్పుల గుండం నుంచి అందరూ నడుస్తూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు. అట్లా ప్రతి ఒక్కరు చూడండి ఎలా వస్తూ ఉన్నారో నిప్పుల గుండం నుంచి. ప్రతి ఒక్కరు అంటే ఇది ఇంకా వాళ్ళకి అది కాలడం కూడా కాలదంట అని చెప్తూ ఉంటారు. ఏదైనా సరే ఇది చూడడానికి చూసే వాళ్ళకి కాస్త నిప్పుల నుంచి నడవడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ ఇంకా వాళ్ళకైతే ఎలాంటిది ఏమనేది ఉండకుండా బాగానే ఉంటారు. ఆ గుండంలో నిప్పుల గుండంలో ఎగురుతూ ఉంటారు. చూస్తుంటారు కదా మీరు కూడా. ఎర్రటి నిప్పులు చూడండి ఎలా ఎగురుతూ ఉన్నారో నిప్పుల గుండం నుంచి. అందులో అది అంతా దేవుడు వచ్చిన తర్వాత అని చెప్పి ఎగురుతూ ఉంటారు. ఇంకా అది పురాతనం నుంచి మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్న ఆచారాలు కొన్ని ఇవన్నీ. ఇంకా ఈ 10 రోజులు ఉపవాసాలు చేసి మన ఇట్లా ఆ పీరీలను పడే సవాళ్ళను ఇల్లు తిప్పుతూ అలా చేస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్ రోజు అనేది రోజు ఇలా అందరూ గుండంలో అనేది చేస్తారు. ఈ 10 రోజుల ఒక్క పొద్దులో వాళ్ళు నీతి నిజాయితీగా ఉంటే కాలయు అని చెప్పి ఆ నిప్పులు ఏమైనా తప్పు చేసిన వాళ్ళకి కాలుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఈ 10 రోజుల ఒక్క పొద్దుల్లో కూడా పరీక్ష లాంటివి అన్నమాట. ఇలా తొక్కిన వాళ్ళకి ప్రతి సంవత్సరం వరకు ఇంకా ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు అని అన్నట్టు కూడా చెప్తూ ఉంటారు. చూడండి ఎట్లా వస్తూ ఉన్నారు, ఎట్లా ఎగురుతూ ఉంటారు అందరూ అట్లా నిప్పుల గుండంలో. అందరు ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయేంత వరకు ఒకరి తర్వాత ఒకరు ఇలా చూస్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నారు. చూడండి అయిపోయిన తర్వాత ఇది ఆశీర్ఖాన్ అని అంటారు. అంటే దేవుళ్ళని పెట్టే అంటే మనం వినాయకుని షెడ్ ఎట్లా వేస్తామో మొహరం అప్పుడు పెళ్ళిళ్ళకి కూడా అలా షెడ్ వేస్తారు. ఆశీర్ఖాన్ అంటారు దీన్ని. ఇక్కడ సవాళ్ళని ఇలా నిల్చోబెడితే మొక్కుకోవడానికి కోసం అని చెప్పి వెళ్ళడం జరిగింది. పువ్వులు, గంధం, సెంటు, స్వీటు, దస్తీలు, కుడుకలు అన్నీ తీసుకెళ్ళి ఇలా సవాళ్ళకి వేసి ఊదు వేసి ఫాతిహా ఇచ్చి ఇలా సలాం కొట్టి వస్తాము. ప్రతి సంవత్సరం ఇలానే చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా ఇంకే పని అనేది చేసుకొని వచ్చాము.